పవన్ ఈ 7 ర్యాంక్స్ అహెడ్ ఆఫ్ ది సతీష్. అహెడ్ అంటే ముందు, పైన. ఓకే, అవుట్ ఆఫ్ 39 స్టూడెంట్స్, మొత్తం 39 మంది గల విద్యార్థుల తరగతిలో సతీష్ కంటే పవన్ ర్యాంకు 7 ర్యాంకులు ముందున్నాడు. సతీష్ చివరి నుండి 17వ వాడైతే మొదటి నుండి పవన్ ఎన్నో ర్యాంక్ అని అడిగాడు. చెప్పండి చూద్దాం ఆన్సర్ మీ లోపల. చలో కమ్ టు ద క్వశ్చన్. క్వశ్చన్ ఏమంటున్నాడంటే పవన్ ఈ 7 ర్యాంక్స్ అహెడ్ ఆఫ్ సతీష్. ఓకే, సతీష్ ఏడు ఉంటుందో తెలుసా? తెలియదు. టోటల్ 39 మెంబర్స్ ఉన్నారు. ఇఫ్ ద ర్యాంక్ ఆఫ్ సతీష్ ఈజ్ 17th ఫ్రమ్ ద లాస్ట్, కింద నుండి సతీష్ యొక్క ర్యాంక్ అంట. సో కింద నుండి సతీష్ యొక్క ర్యాంక్ అంట ఎంతనంట? 17th అంట. ఓకేనా? చూడండి, 39 విద్యార్థుల్లో సతీష్ కంటే పవన్ 7 ర్యాంకులు ముందున్నాడు. సతీష్ చివరి నుండి 17 ర్యాంక్. సరే, సతీష్ చివరి నుండి 17 ర్యాంక్ అయితే పవన్ వాని కంటే 7 ర్యాంకులు ముందు ఉండాలి. సరే, అంటే ఇక్కడ నుండి ఏం చేయాలి? 7 ర్యాంకులు అంటే 17 + 7 అంటే ఇక్కడ ఎవడున్నాడు? సో పవన్ ఉన్నాడు. పవన్ ఎంత? 17 + 7 అంటే 24. ఎక్కడ నుండి అంటే కింద నుండి 24. కింద నుండి సతీష్ 17th పొజిషన్, సతీష్ కంటే 7 పొజిషన్స్ పవన్ ముందున్నాడు కాబట్టి అహెడ్ ఉన్నాడు కాబట్టి 17 + 7 24 ఫ్రమ్ ది బాటమ్. మొత్తం ఎంతమంది ఉన్నారంట? మొత్తం 39 మెంబర్స్ ఉన్నారు. ఓకే, మొత్తం 39 ఉన్నప్పుడు మరి పైన నుండి పవన్ ర్యాంక్ ఎంత అని అడిగింది. ఇది క్వశ్చన్. సింపుల్ అండి. ఎప్పుడైతే ఒక వైపు నుండి ర్యాంక్ తెలిసి టోటల్ స్ట్రెంత్ తెలిస్తే అప్పుడు డైరెక్ట్ చేయొచ్చు. 39కి ఒకటి యాడ్ చేయండి 40. 40లోకి వెళ్ళి బాటమ్ ర్యాంక్ తీసేయండి, 24 తీసేయండి. విల్ గెట్ ద ఆన్సర్ 16. ఓకే, ఆన్సర్ ఎంత అంటే 16. గుర్తుపెట్టుకోండి, టోటల్ స్ట్రెంత్ గివెన్, వన్ సైడ్ ర్యాంక్ గివెన్, దెన్ అదర్ సైడ్ ర్యాంక్ ఈజ్ వెరీ సింపుల్. టోటల్ + 1 మైనస్ వన్ సైడ్ ర్యాంక్. ఖతం, మీ ఆన్సర్ వస్తుంది. చూడండి, మొత్తం స్ట్రెంత్ ఇచ్చి ఒక వైపు నుండి ర్యాంక్ ఇస్తే ఇంకో వైపు నుండి ర్యాంక్ కావాలంటే ఏం చాలా తెలుసా? టోటల్కి ఒకటి యాడ్ చేయండి, 39 ఒకటి యాడ్ 40, 40లోకి వెళ్ళి 24 తీసేయండి, మీ ఆన్సర్ వచ్చేస్తుంది. లేదు కాన్సెప్చువల్గా కావాలనుకుంటే ఇక్కడ వరకు ఎంతమంది ఉన్నారమ్మా? ఇక్కడ వరకు 24 మంది ఉన్నారు కదా. ఇది కాకుండా పైన ఎంత ఉంటారు చెప్పు? మొత్తం 39లో 24 అయిపోతే మిగిలింది 15 మంది ఉంటారు పైన, అంతేనా కదా? ఇక్కడ నుండి ఇక్కడికి 24 ఉన్నారు. ఇది కాకుండా పైన 15 మంది ఉంటారు, అంతే కదా? 39లో 24 పోతే 15. మరి ఇక్కడ 15 ఉంటే 15 ప్లస్ వీడు ఒకటి కదా, వాడు కూడా కౌంట్ కావాలి కదా పైన నుండి. 15 + 1 16 ర్యాంక్ అనమాట. సో అట్లా కూడా చేయొచ్చు మీరు ఎగ్జామ్ లోపల.